కానీ మీరు అంటే యూపీఎస్సీ వైపు వెళ్ళాలి అని అనుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు మీ పేరెంట్స్కి చెప్పినప్పుడు ఏమన్నారండి? ఇప్పుడు ఈ ఫుల్ జర్నీలో నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే మా పేరెంట్స్ అండి. లైక్ వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ, ఇంట్లో ఉన్న పక్కన రిలేటివ్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు వాళ్ళు ఒక బ్యారియర్ లాగా అవన్నీ నా దగ్గర రాకుండా వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో ఇంకా డాడీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. సీసెట్ పేపర్ మొత్తం ఆయనతో కూర్చొని చేసేవాడిని. దాని తర్వాత మమ్మీకి నాకు ఇంకా సొసైటీలో పేపర్ చదవడం ఇవన్నీ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ప్రిలిమ్స్లో మాక్ టెస్ట్ అయినా సాల్వ్ చేయాలన్నా కానీ మమ్మీ హెల్ప్ అడిగాండి, కూర్చుంటే కాసేపు ఒక 2 hours సాల్వ్ చేద్దాం ఆన్సర్ షీట్ సార్. అట్లాగా వాళ్ళు కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా. అంటే కొంచెం ఇంట్లోనే ఉండేటప్పటికి ఒక్కడనే అయిపోతాయి కదా. సో లోన్లీనెస్ నాకన్నా కొన్నిసార్లు పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నాకు రిజల్ట్ వచ్చినప్పుడు నాకంటే మా నాన్న ఒక 100 times ఎక్స్ట్రా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఫస్ట్ 2 attempts అప్పుడు మీకు రాలేదు, అప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండింది, ఇంట్లో మీ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉండదు అంటారు? సో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రానప్పుడు మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే అప్పటిదాకా ఫెయిల్యూర్ చూడలేదు, అన్ని మంచి స్కాలర్షిప్ చదువుకుంటా అన్ని టాప్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారి ప్రిలిమ్స్ అవ్వలేదు అన్నప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాలేదన్నమాట. సో అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడే Group 1 రిజల్ట్ వచ్చింది. సో అట్లీస్ట్ నేను కొంచెం రాయగలను ప్రిలిమ్స్ నాలో ఉంది అని చెప్పి అనుకున్నాను Group 1 రిజల్ట్ వచ్చిన తర్వాత. కానీ ఆ మెయిన్స్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అది నమ్మలేమన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ దీని వైపు కూర్చున్నాను. అప్పుడు ఆ ఫేజ్లో డాడీ బాగా సపోర్ట్ చేశారనమాట. నువ్వు రాయొచ్చు, నీ మీద నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పి. వన్స్ అయినా ప్రిలిమ్స్ బ్యారియర్ 2020లో క్రాస్ చేసిన తర్వాత ఐ వాజ్ మోర్ దెన్ కాన్ఫిడెంట్, ఇంకా ప్రిలిమ్స్ ఏం కాదు అని మెయిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అక్కడి నుంచి. అమ్మ ఎలా సపోర్ట్ చేశారు మీకు? ఎందుకంటే సింగిల్ చైల్డ్ కదా, ఎగ్జామినేషన్ టైంలో కానివ్వండి, తర్వాత మీరు చదువుకునే ప్రాసెస్లో కానివ్వండి. సో మా ఇంట్లో ఒక స్ట్రిక్ట్ బెడ్ టైం ఉంటుంది, 10:30 తర్వాత ఏం చదవకూడదు. చదివితే 10:30 కల్లా క్లోజ్ చేయాలి. ఎవ్రీడే యువర్ స్లీప్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీ అంటుంది. అప్పుడే మీరు నెక్స్ట్ డే కాన్సన్ట్రేట్ చేసి చదవచ్చు అని చెప్పేసి. సో 10:30 క్లోజింగ్ టైం మమ్మీ డ్యూటీ అనమాట, 10:30 తర్వాత చదవడానికి ఉండదు. సో ప్రిలిమ్స్ అప్పుడు మాత్రం మమ్మీది బాగా హెల్ప్ అయింది. సో మేము ఇన్స్టిట్యూట్లో కొన్ని అంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని ఇద్దరం కూర్చొని సాల్వ్ చేసేవాళ్ళం. నాకేమైనా రాంగ్స్ వస్తే మమ్మీ కీ చూసి చెప్పడం, ఇక్కడ పోయిన తప్పు నీకేం తెలియకుండా పెట్టావు. ఇప్పుడు మనం చాలా మంది టాపర్స్ చెప్తారు, ఇప్పుడు ఆన్సర్స్ పెట్టినప్పుడు ఏది 50-50 పెట్టావు, ఏది షార్ట్ పెట్టావు అని చెప్పి బబుల్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి. అవన్నీ మమ్మీ డ్యూటీ అనమాట. నేను ఆన్సర్ షీట్లో మార్క్ చేసిస్తే మమ్మీ అవన్నీ కూర్చొని చార్ట్స్ చేసి ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ మమ్మీ చూసుకుంటుంది. సో దానివల్ల కొంచెం బర్డెన్ షేర్ అయినట్టు అయిందనమాట. ఆమె కూడా ప్రాసెస్లో ఉన్నట్టే. సో ఇద్దరం రిలీవ్ అయ్యాయి. ఈసారి ఫిలిమ్స్ రాయక్కర్లేదు అన్నప్పుడు బోత్ ఆఫ్ us వాజ్ రిలీవ్డ్. కానీ చిన్నప్పటి నుంచి కూడా మీరు సింగిల్ చైల్డ్, నిజం చెప్పండి, ఒక సింగిల్ చైల్డ్కి అమ్మాయినా అబ్బాయినా ఒక్కరే కనుక ఉంటే ఎలా ఉంటుంది? అంటే మిగతా వాళ్ళని చూసినప్పుడు నాతో పాటు ఆడుకోవడానికి ఎవరు లేరని అనిపిస్తుందా? ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుందా? లేకపోతే నాకు తమ్ముడో లేకపోతే ఒక చెల్లెలు ఉంటే బాగుండు అనిపిస్తుందా? మీ వరకు మీరు ఇన్నాళ్ళ మీ జర్నీలో మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఏం చెప్తారు? సో మా డాడీ స్కూల్లో టీచర్తో పాటు ఇంట్లో ట్యూషన్స్ కూడా చెప్తారనమాట. రైట్. సో మాకు సాయంత్రం స్కూల్ అయిపోగానే ఒక 20 members నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు. సో కొంచెం ఆడుకోవడానికి ఉన్న ప్రాబ్లం లేదనమాట, చక్కగా వాళ్ళతో ఆడుకోవచ్చు. వాళ్ళు కూడా నాతో మంచి బాండింగ్ అయ్యేది. సో ఆడుకునే దగ్గర ప్రాబ్లం రాలేదు. కానీ కొన్నిసార్లు కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి పేరెంట్స్తో షేర్ చేసుకోలేని ఉంటే బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఐ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆ ఫేజ్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఐ వాజ్ నెవర్ లోన్లీ అనమాట. ఐ వాజ్ సమ్ వాట్ యాక్టివ్ కిడ్, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. సో టేక్వాండో, పెయింటింగ్ ఇట్లాంటి హాబీస్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఈ టైం కిల్ చేయడానికి ఒక ఆల్టర్నేట్ దొరికింది. సో అట్లా హాబీస్ పెట్టుకుంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అనిపిస్తుంది నాకైతే. అట్లా సింగిల్ చైల్డ్ ఉండడం వల్ల ఇంకా హ్యాపీ కూడా ఉంటుంది కొన్నిసార్లు. మనం ఏంటంటే అది నడుస్తుంది ఇంట్లో. అది ఒకసారి ఈ 3rd attempt మీరు సాధించిన ఈ ర్యాంక్కి మీరు ప్రిపేర్ అయిన విధానం, టోటల్ ప్రిపరేషన్ గురించి ఆస్పిరెంట్స్ కానీ చెప్తారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే? సో ప్రిపరేషన్లో 3 stages ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అవేర్. ప్రిలిమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది, నాకైతే ప్రిలిమ్స్ ఇస్ ద టఫెస్ట్ స్టేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఎలిమినేట్ అయిపోతారు. ఇఫ్ మీరు స్టాటిస్టిక్స్ చూసినా కానీ 5 lakhs రాస్తే అరౌండ్ 10,000 మాత్రమే మెయిన్స్ రాస్తారు. సో బిగ్గెస్ట్ ఫిల్టరింగ్ అక్కడే జరిగింది అనమాట. ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ కూడా చాలా టఫ్ వస్తుంది. ఇదివరకు కొంచెం ఎలిమినేషన్ టెక్నిక్స్ అని కానీ కొన్ని బేసిక్ బుక్స్ చదువుకుంటే అయిపోయింది అని చెప్పి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రిలిమ్స్ చాలా టఫ్ చేశారు. సో ప్రిలిమ్స్కి అయితే నా స్ట్రాటజీ వచ్చి ఒక బేసిక్ నోట్స్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ, పాలిటీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ సబ్జెక్ట్స్. దానికి మీ దగ్గర ఒక 15 to 20 pages నోట్స్ ఉండాలి. యూ కెన్ మేక్ ఇట్. ఆ నోట్స్ మీకు ఎలా ఉండాలంటే, ఇప్పుడు రేపు పొద్దున ప్రిలిమ్స్ అంటే నేను ఒకసారి ఆ నోట్స్ చూసుకుంటే ఐ విల్ బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసి నీకు స్ట్రైక్ అయ్యిద్ది అని చెప్పి. సో ప్రతి ఇయర్ ప్రిలిమ్స్లో అరౌండ్ 40 questions బేసిక్ బుక్స్ నుంచి వస్తున్నాయి ఇప్పటికి కూడా. సో మీరు ఆ 40 questions తప్పు పెట్టకూడదు. సో అక్కడ మీరు ఆ తప్పు చేస్తే మాత్రం ఇట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ బ్లండర్. దాని తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి మాత్రం యూ షుడ్ ప్రాక్టీస్ అ లాట్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఒక 2-3 ఇన్స్టిట్యూట్ నుంచి టెస్ట్ సిరీస్ తీసుకొని యూ షుడ్ సాల్వ్, యూ షుడ్ రివైజ్ దెమ్ అగైన్. మనం ఏం చేస్తామంటే ఒకసారి టెస్ట్ రాసి కీ చూసుకొని వదిలేస్తాం.
లైక్ అక్కడితో దాని స్టోరీ ఎండ్ అయిపోయింది అనమాట. కానీ అలా కాకుండా ఒకసారి రాసి కీ చూసుకోండి, తప్పులు ఎక్కడెక్కడ అయినాయి, ఎందుకు తప్పులు అయినాయి అని చూసుకొని షుడ్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. మళ్ళీ ఇంకోసారి రెండోసారి చేసినప్పుడు సేమ్ తప్పులు రాకూడదు. సో ఇన్ దట్ వే ప్రిలిమ్స్లో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. టెస్ట్ స్కోర్స్ కానీ అవన్నీ కొన్నిసార్లు ఏమైందంటే టెస్ట్ సరిగ్గా రాయకపోతే మనం స్కోర్స్ కూడా చూసుకోం, చాలా భయపడతాను అనమాట స్కోర్ ఎలా ఉంది అని చెప్పి. కానీ యూఆర్ నాట్ ఎవాల్యుయేటింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఎగ్జామ్ హాల్లో విల్ బీ మోర్ దాన్ డిసప్పాయింటెడ్ అనమాట. అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వడం కంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడం బెటర్. సో అనుదీప్ దూరిశెట్టి సార్ ఉన్నారు కదా 2008, ఆయన ఒక మాట అంటారు అనమాట ప్రతిసారి, ఇట్ ఈస్ బెటర్ టు స్వెట్ ఇన్ ద వార్ రాదర్ దెన్ లూజ్ ఇన్ యువర్ బ్యాటిల్ అని చెప్పి. ముందలే అంతా చెమట వచ్చండి, బ్యాటిల్లో గెలుస్తారు అని చెప్పి. ఇన్ ద సేమ్ వే మార్క్స్ అన్ని మీరు ముందలే ఇచ్చేసుకుని ఉంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్లో యూ కెన్ క్లియర్ ఇట్ ఈజీలీ. అది ప్రిలిమ్స్ వరకు అండి. ఇప్పుడు సీసాట్ పేపర్ కూడా చాలా టఫ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. సీసాట్ కూడా ఇదివరకు సీసాట్ ఇంజనీర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అది అని చెప్పాలి, కానీ సీసాట్ ఈజ్ ఆల్సో బికమింగ్ టఫర్. దానికి కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ ద కీ ఫర్ సీసాట్. మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుని వెళ్తే అక్కడ స్పీడ్ కావాలి. 80 క్వశ్చన్స్ ఇన్ 180 minutes అంటే యూ షుడ్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్పీడ్. సో ముందర ప్రాక్టీస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని ఆబ్జెక్టివ్ కాబట్టి పెట్టచ్చు. సో అది నెక్స్ట్ వచ్చి మెయిన్స్ పార్ట్. నన్ను అడిగితే మెయిన్స్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మెయిన్స్లో మీరు బాగా స్ట్రెంగ్త్ అని ఉంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ప్రిలిమ్స్. అండ్ ఆల్సో మెయిన్స్లో మార్క్స్ బాగా వస్తే యూ కెన్ ఆల్సో గెట్ గుడ్ సర్వీస్. అండ్ ఆల్సో ఇంటర్వ్యూకి కూడా మెయిన్స్ ప్రిపరేషన్ ఉంటుంది. సో యూపీఎస్సీ ఎవ్రీథింగ్ ఏమంటారు సెంటర్ పాయింట్ ఈస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనమాట. సో మెయిన్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సిలబస్ ఈజ్ వెరీ ఎలాబరేటివ్. ప్రతి వర్డ్ చాలా బాగా ఇస్తాడు సిలబస్లోనే. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ రీడ్ యువర్ సిలబస్ మల్టిపుల్ టైమ్స్. సిలబస్ గుర్తుండాలన్నమాట, GS1లో ఏముంది, GS2లో ఏముంది అని చెప్పి. సో అట్లా సిలబస్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి సిలబస్లో ప్రతి వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ GS2లో NGOs అని ఒక వర్డ్ ఉంటుంది మ్యామ్. ఆ NGOs అన్న వర్డ్ మీద మీ దగ్గర ఒక 1 page ఆర్టికల్ ఉండాలి, ఒక మీ సొంతంగా ప్రిపేర్ చేసుకుంది. అది ఎలా ఉండాలంటే వాట్ ఈజ్ NGO, అదొక ఫస్ట్ లైన్. ఏమైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని ఇస్తే అది రాస్తాం. ఇండియాలో NGOs ఎలా ఎవాల్వ్ అయినాయి, లైక్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్నాయా, మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పి. వన్స్ అది అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ NGOs, చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం లేకపోతే వేరియస్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అట్లాగా. కానీ ఎవ్రీ NGO విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ లేదు కదా మ్యామ్. సో ఆ ఇష్యూస్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ పార్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వల్ల NGOకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, దేర్ విల్ బి సమ్ SHG లింకేజెస్ కానీ, NGOస్కి కొన్ని గవర్నమెంటే ఫండ్ ఇవ్వడం కానీ, ఇట్లా కొన్ని పాలసీస్ తీసుకురావడం కానీ ఇవి ఏమైనా ఉన్నాయా NGOs మీద. నెక్స్ట్ దేర్ విల్ బి సమ్ కమిటీస్ విచ్ గవర్నమెంట్ విల్ అపాయింటింగ్. సమ్ IAS ఆఫీసర్ ఒక కమిటీ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ NGOస్లో నిర్మలా బౌచ్ అని ఒక IAS ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్, ఆమె పేరు మీద ఒక కమిటీ క్రియేట్ చేశారు. షీ ఐడెంటిఫైడ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ NGOs అండ్ షీ గివ్ అవుట్ సమ్ రికమెండేషన్స్. సో ఆ రికమెండేషన్స్ మనకి ఏమైనా పనికొస్తాయి. దట్ షుడ్ బి యువర్ కంక్లూజన్ పాయింట్. లాస్ట్ పార్ట్లో ఏం వేసుకోవాలంటే ఇంటర్నేషనల్గా ఏమైనా మంచి NGOs ఉన్నాయా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా స్ట్రైక్ అయితే అవి నోట్ డౌన్ చేసుకోవాలి. అట్లాగా మీరు ఒక 1.5 page నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, అట్లా ప్రతి పాయింట్ మీద ఇప్పుడు NGOని ఎలా చెప్పానో అట్లా SHGకి, సిటిజన్ చార్టర్కి ఇట్లా 1.5 page నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే విల్ బి వెళ్ళే ముందర ఒకసారి రివైజ్ చేసుకొని విల్ బి కాన్ఫిడెంట్. మెయిన్స్ ఇస్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ దట్ నేను సాల్వ్ చేయగలను, ఈ క్వశ్చన్ రాయగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తే యూ కెన్ డూ వెల్. ఇంకా మెయిన్స్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకోండి, మీరు అవే రిపీట్ చేసుకున్నా కానీ యూల్ గెట్ అరౌండ్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ దాని నుంచి వస్తుంది అనమాట. సో అదొకటి. ప్లస్ GS4 అని ఒక పేపర్ ఉంటుంది, ఎథిక్స్ పేపర్. దాని సిలబస్ చాలా కన్సైజ్, అరౌండ్ చాలా చిన్న సిలబస్, వెరీ గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్. దానికి మీరు బాగా కొంచెం ఒక 3 weeks టైం పెడితే ఇట్ విల్ బి గివ్ యూ 120 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దాని మీద వర్క్ చేయాలి. సో ఎథిక్స్లో మార్క్స్ రావడానికి ఏంటంటే ఎథిక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SR శంకరన్ అనే ఒక IAS ఆఫీసర్ ఉన్నారు. ఈజ్ ద ఓన్లీ IAS ఆఫీసర్ హూ హ్యాడ్ ఏ స్టాట్యూ బై హిజ్ నేమ్. ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది ఆయన స్టాట్యూ. ఆయన SC/STస్కి సబ్ ప్లాన్స్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ సబ్ ప్లాన్స్ డిజైనింగ్లో ఆయన చాలా హెల్ప్ చేశారనమాట. సో SC/ST ఇంప్రూవ్మెంట్కి వాళ్ళకి. సో అట్లా ఈయనది ఇంటిగ్రిటీ అన్న పాయింట్లో వాడచ్చు. అట్లానే లాల్ బహదూర్ శాస్త్రి ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత హీ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్. సో ఆయనది కూడా ఇంటిగ్రిటీ కింద వాడుకోవచ్చు, కమిట్మెంట్ కింద వాడచ్చు. ఇట్లా యూ షుడ్ గ్యాదర్ సమ్ ఎగ్జాంపుల్స్, అవి రిపీట్ అవ్వకూడదు. సో ఇట్లాగా మీకు తెలిసిన వాళ్ళ IAS మీ లైఫ్ నుంచి కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఏమైనా చేసినా, మీరేమైనా కమిట్మెంట్గా ఏమైనా చేసినా అవి కూడా కోట్ చేయొచ్చు అనమాట. సో ఇట్ షుడ్ బి వెరీ యూనిక్ ఫ్రమ్ అదర్స్. సో అది చేస్తే GS4 ఈజ్ వెరీ గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఈజ్ essay is one tricky subject that I face. It is around 250 marks. సో 2 essays రాయాలి, అరౌండ్ 13 pages ఉంటాయి అనమాట essay రాయడానికి. ఒక లైన్ ఇస్తారు వాళ్ళు ఎస్సేలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం లైన్ వచ్చి ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బికమ్ బీయింగ్ హ్యూమన్. దిస్ ఈస్ వన్ లైన్ దట్ దే గివెన్ ఎస్సే. యూ షుడ్ రైట్ అరౌండ్ 13 pages ఫ్రమ్ ఇట్ అనమాట. అరౌండ్ 1250 words రాయాలన్నమాట. సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్ ప్రిపేర్డ్. రాసుకొని మీరు ముందర ఎట్లా ఇంట్రడక్షన్ ఇస్తాము, ఏం హుక్ ఇస్తాము,
ఇటంతా ప్రాక్టీస్ నుంచి వచ్చింది మ్యామ్. అంటే ప్రతి సండే ఐ యూస్ టు రైట్ 2 essays రాసి ఎవాల్యుయేట్ చేయడానికి పంపించాను. ఎనీవన్ హూ కెన్ ఎవాల్యుయేట్, సమ్ సీనియర్ కానీ సమ్ గైడెన్స్ ఉన్న వాళ్ళు కానీ, దే టు ఎవాల్యుయేట్ అండ్ దే టు గివ్ దర్ ఓన్ పాయింట్స్. సో అది మీరు చేయొచ్చు. అట్లా ఎస్ఏలో కూడా చాలా ఎస్ఏస్ రాస్తున్నప్పుడు యూల్ గెట్ సమ్ డేటా పాయింట్స్, ఇవన్నీ వాడుకోవచ్చు. అట్లా ఎస్ఏని ఇంప్రూవ్ చేయొచ్చు. లాస్ట్ వచ్చి ఆప్షనల్ ఈజ్ వన్ థింగ్, ఇట్ కెన్ ఎయిదర్ బ్రేక్ యువర్ సర్వీస్ ఆర్ మేక్ యువర్ సర్వీస్. నాలాగా ఓకే, ఇట్స్ అరౌండ్ 500 మార్క్స్ ఉంటుంది. యూ కెన్ స్కోర్ అరౌండ్ 300 దాంట్లో. నాకు ఈసారి 283 వచ్చినాయి, బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే. సో దానికి బాగా ప్రిపేర్ అయ్యి, ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ నోట్స్ అండ్ ఇఫ్ యూ కెన్ చూజ్ ఎ సబ్జెక్ట్ వచ్చి ఇంట్రెస్ట్ యూ, ఎందుకంటే మీరు దాంతోనే ఒక 2 years కూర్చొని ఉండాలి. సో ఇఫ్ యూ కెన్ డూ దట్, ఆంథ్రోపాలజీ, నాకైతే ఆంథ్రోపాలజీ నచ్చింది, సో ఐ కంటిన్యూడ్ విత్ ఇట్. అట్లా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది తీసుకుంటే యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ ఆప్షనల్ ఆల్సో. దట్స్ నైస్ రియలీ.